హాయ్ అండి. సాబ్దాన్ పాయసం అయితే చేసుకుంటున్నాను. మీరు షుగర్ వేసుకోవాలనుకుంటే షుగర్ వేసుకోవచ్చు, లేదనుకుంటే బెల్లం వేసుకోవచ్చు. నేనైతే షుగర్తోనే చేస్తున్నా. కుక్కర్లోని ఒక 2-3 గంటలు నానబెట్టుకున్న సాబ్దాన్ వేసుకొని, ఒక కప్పుడు వాటర్ పోసుకొని, కొద్దిగా చిటికెడంతా సాల్ట్ వేసుకొని 1 కేజీ వచ్చే వరకు ఉడికించుకున్నాను. కిందకి దించేసుకొని, మనకి సాబ్దాన్ పాయసం చాలా బాగుంటుందండి. ఎప్పుడు చిక్కబడకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. విజిల్ తీసేసి చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. గరిటెతో కలిపేసుకొని మీకు ఎంత స్వీట్ కావాలనేది అంత షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి. నేను షుగరే వేసుకున్నాను. మిల్కు, చిక్కటి మిల్కు మరిగి చల్లగా అయిన మిల్క్ వేసుకున్నాను. మనకి ఎక్కువసేపు మరగవసరం లేదు. షుగర్ కరిగే వరకు మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని షుగర్ అంతా కరిగే వరకు బాగా కలుపుకొని, ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పాలు, కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. 1 స్పూనే. ఆల్రెడీ మనకి సాబ్దాన్ చిక్కగా ఉంటుంది కదండి, మరి కస్టర్డ్ ఎందుకంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇది పైనాపిల్ స్మెల్ వస్తుంది, అందుకని వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఇలా వేసి చూడండి, టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. అది వేసుకొని బాగా కలిపేసుకొని కింద దించేసుకోవాలి. కాసేపు మరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాను. ఇప్పుడు కింద దించేసి వేరే గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, ఎండు కొబ్బరి ముక్కలు, కాజు, కిస్మిస్, మనకి డ్రై ఫ్రూట్స్ అనేటివి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ అంతే బాగుంటుందండి. నెయ్యి కూడా కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత కింద దించేసుకొని ఆ సాబ్దాన్ పాయసం అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది ఎంత టైం ఉన్నా సరే చిక్కబడదండి. చాలామంది కస్టర్డ్ పౌడర్ వేసారు కదా, సాబ్దాన్ చిక్కబడిపోద్ది అనుకుంటారు. అస్సలు చిక్కబడదు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి.